హలో ఫ్రెండ్స్, మనందరికీ అయితే గ్రామీణ సహకార బ్యాంక్ నుంచి అయితే లేటెస్ట్‌గా ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలైతే మనకి రావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్ మీకు లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు పే చేయకుండా డైరెక్ట్‌గా మీకైతే డాక్యుమెంట్స్ వెరిఫై చేసేసి మీకైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మీకు 25,000 దాకా అయితే మీకు సాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరైతే ఈ జాబ్ తెచ్చుకోవచ్చనమాట. తెలుగు లాంగ్వేజ్ కూడా అయితే మీకు రావాల్సి ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అనేది. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరిక్కడ చూస్తున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అండ్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి క్లారిటీగా అయితే ఇచ్చారు. తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీగా రావాలని చెప్పి. సో, మీకు ఏజ్‌కి చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పీరియడ్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ చూసుకున్నట్లయితే మీకు 1 ఇయర్ పాటు ఉండడం జరుగుతుంది. పీరియడ్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అనేది. రెమ్యూనరేషన్ చూసినట్లయితే 25,000 దాకా అయితే మీకు సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ అవర్స్ అండ్ హాలిడేస్ అండ్ లీవ్స్ చూసినట్లయితే బ్యాంక్ వర్కింగ్ అవర్స్‌లో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. యాజ్ యూజువల్‌గా బ్యాంక్స్ రూల్స్ ప్రకారం హాలిడేస్ అండ్ లీవ్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ 10 క్యాజువల్ లీవ్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఇంటర్న్స్ అండ్ లొకేషన్స్ చూసినట్లయితే మనకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అపెక్స్ బ్యాంక్‌లో అయితే హైదరాబాద్‌లో 1 పోస్ట్ అయితే ఉంది. తర్వాత డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో కూడా అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్‌లో అయితే మీకు అలాట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్రాసెస్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ చూసుకున్నట్లయితే మనకి మీరైతే అప్లికేషన్ ఫార్మ్ అనేది పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మీకు సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ మీరైతే రాయక్కర్లేదు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కూడా మీరు పే చేయక్కర్లేదనమాట. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. అంటే జాబ్ తెచ్చుకోవచ్చనమాట. సో, మెరిట్ లిస్ట్ ప్రకారం అంటే మీకు సర్టిఫికేషన్స్‌లో ఏదైతే మార్క్స్ ఉంటాయో, ఆ మార్క్స్ ప్రకారం అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది వీళ్ళు. సో, మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే మీరు రాయవసరం లేదనమాట. తర్వాత ఇక్కడ మనకి మీకేదైనా అడిషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి సర్టిఫికేషన్స్ ఉన్నా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు ఎక్స్‌ట్రా మార్క్స్ కూడా అయితే యాడ్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనకి ఎస్ఎస్‌సి 10థ్ మార్క్స్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి. సో, ఇలా మనకి 50 మార్క్స్‌కి అయితే వీళ్ళైతే సర్టిఫికేషన్స్ ఉన్న ప్రకారం అయితే మీకు మార్క్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కైతే వాళ్ళకి సంబంధించి మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో, ఎవరైతే మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ అయ్యారో అప్లికేషన్ మీరు పోస్ట్ చేస్తారు కదా! సో, అప్లికేషన్ ఫార్ము తర్వాత ఈ డాక్యుమెంట్స్ చూసేసి మిమ్మల్ని డైరెక్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ హూ ఆర్ ఫైనల్లీ సెలెక్టెడ్ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, మీకు ఎవరైతే ఫైనల్ లిస్ట్‌లో సెలెక్ట్ అవుతారో ఫైనల్‌గా సో, వాళ్ళకైతే ఈమెయిల్ అయితే డైరెక్ట్‌గా వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి రోల్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పేసైతే ఇక్కడ మనకి క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారనమాట. సో, 1 ఇయర్ పాటు టెన్యూర్ ఇంటర్న్‌షిప్ అయితే ఉండడం జరుగుతుంది. సో, బ్యాంక్‌లో అయితే ఉండడం జరుగుతుందనమాట. సో, మీరు సెలెక్ట్ అయినట్లయితే బ్యాంక్ అయితే రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరు ఇవన్నీ వెంటనే చదివి అయితే మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ మొత్తం ఫిలప్ చేసి మీరైతే 30 నవంబర్ 2024 కల్లా వాళ్ళకైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఆఫీస్‌కి. సో, ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌కి సంబంధించిన ఆహ్, వాళ్ళైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారనమాట. సో, ఈ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇచ్చారనమాట. సో, అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి నోటిఫికేషన్ లింక్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనమాట. ఇక్కడ మీరు ఏదైతే మీ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ కాంటాక్ట్ నంబర్, తర్వాత
పీడబ్ల్యూడీ, తర్వాత రిలీజియన్, జెండర్, తర్వాత అప్లైడ్ ఫర్ బ్యాంక్ అండ్ డిస్ట్రిక్ట్. మీరు ఏ బ్యాంక్‌కి అప్లై చేస్తున్నారో, డిస్ట్రిక్ట్ అప్లై చేస్తున్నారో అది. తర్వాత యూనిక్ ఐడీ నంబర్ అంటే ఆధార్ కార్డ్ నంబర్. తర్వాత ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడీ నంబర్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడీ గానీ, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ అలాంటిది ఏదైతే ఉందో టైప్ ఆఫ్ ఐడీ నేమ్ రాసి ఇక్కడ తర్వాత మీ నంబర్ అయితే రాయండి. తర్వాత పర్మనెంట్ అడ్రెస్, కమ్యూనికేషన్ అడ్రెస్, మీకు లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు అని చెప్పి అడగడం జరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌లో మీకు అన్నీ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌కి సంబంధించి అంటే మీరు ఏ స్కూల్‌లో, కాలేజ్‌లో చదివారు, తర్వాత ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, మార్క్స్ ఎన్ని అవన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే ఇక్కడ రాయండి బ్లాంక్‌లో. తర్వాత మీ సిగ్నేచర్ రాయండి. సిగ్నేచర్ చేసేసిన తర్వాత మీ నేమ్, కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్ మొత్తం ఫిలప్ చేసేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఇక్కడ మనకి కనిపిస్తున్న ఎన్‌క్లోజర్స్ అని చెప్పి కనబడుతుంది చూసారా? సో, ఈ ఎన్‌క్లోజర్స్ అంటే ఈ సర్టిఫికేషన్‌కి సంబంధించి అన్ని జిరాక్స్‌లయితే మీరు తీయాల్సి ఉంటుంది. జిరాక్స్‌లన్నీ కూడా తీసుకొని ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్, పీజీ సర్టిఫికేట్, అదర్ సర్టిఫికేట్స్ ఏవన్నా అవి కూడా యాడ్ చేయొచ్చు. సో, ఇవన్నీ సర్టిఫికేషన్ జిరాక్సెస్ కూడా అయితే మీరు తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఈ జిరాక్స్‌లన్నీ యాడ్ చేసి మీరైతే పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో, మీరైతే ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్‌కైతే మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, డెప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ద తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 4-1-441, రూప్ బజార్, హైదరాబాద్ 500001. ఈ పిన్ కోడ్ అయితే ఈ అడ్రస్‌కి అయితే మీరు మీ పోస్ట్‌లు అయితే పంపించాల్సి ఉంటుంది. సో, స్పీడ్ పోస్ట్ అయితే పంపించండి. ఎందుకంటే మనకి ఇక్కడ స్పీడ్ పోస్ట్‌లో అయితే మనకి పంపించమని అడగడం జరిగింది. సో, ఆ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు అన్ని సర్టిఫికేషన్ జిరాక్స్ అటాచ్ చేసేసి మీరైతే ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని దాంట్లో అవన్నీ పెట్టేసి తర్వాత ఎన్వలప్ కవర్ పైన అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు దేనికి రాస్తున్నారో అది ఎంటర్ చేసి తర్వాత ఈ అడ్రస్‌కి అయితే ఫ్రమ్ అడ్రస్ అయితే టు అడ్రస్ సంబంధించి కూడా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్. ఫ్రమ్ అడ్రస్‌లో అయితే మీ అడ్రస్, తర్వాత టు అడ్రస్‌కి అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ అడ్రస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఆ ఎన్వలప్ కవర్ పైన. ఇలా రాసేసి మీరైతే స్పీడ్ పోస్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో, ఈ అడ్రస్‌కి కంపల్సరీగా మీరైతే వెంటనే ఈ అప్లికేషన్ అంటే ఈ వీడియో చూడంగానే వెంటనే ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. మనకి ఇది అఫీషియల్‌గా తెలంగాణ కోఆపరేటివ్ ఎంట్రన్స్‌కి సంబంధించి టీజీసీఏబీ నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చనమాట. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంబీఏ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఆర్ ఈక్వివలెంట్ ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసినా, లేకపోతే కోఆపరేటివ్ మేనేజ్మెంట్ చేసినా, లేకపోతే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేసినా, రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఆర్ 2 ఇయర్స్ కోర్స్ ఆన్ పీజీడీఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన కోర్స్ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయకుండా డైరెక్ట్‌గా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేస్తున్నారనమాట. సో, ఇదైతే ఇంటర్న్‌షిప్ జాబ్‌లనమాట ఇవి. సో, మీకు 1 ఇయర్ పాటు ఇదైతే ఉండడం జరుగుతుంది. 1 ఇయర్ తర్వాత ఇది టెంపరరీ జాబ్ అంటే కాంట్రాక్ట్ లాగా 1 ఇయర్ పాటు ఇంటర్న్‌షిప్ అయితే ఉండడం జరుగుతుంది. 25,000 దాకా మీకు సాలరీ అయితే ఇస్తారనమాట. సో, ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే పోస్ట్ అయితే పంపించండి. సో, 30 నవంబర్ కల్లా అయితే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి స్పీడ్‌గా అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పోస్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో ఆ మీ క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఎంటర్ చేయండి కామెంట్ బాక్స్‌లో. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.